మహా నటుడుగా పెద్ద స్టార్స్ గా ఎదిగిన వారంతా తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎదురు చూసిన వారే. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఎన్నో కష్టాలు పడినవారే. అయితే కొందరు మాత్రం క్రమశిక్షణ లోపం వల్ల చేజేతుల అవకాశాల్ని వదులుకుంటూ ఉంటారు. తర్వాతి కాలంలో తమ తప్పుని సరిదిద్దుకుని ఎన్నో మంచి సినిమాలలో నటించి స్టార్స్ గా ఎదిగారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఒకరు. స్వతహా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన కృష్ణంరాజు గారు కొందరు నటుల్లా తొలి రోజుల్ని పస్తులతో గడపలేదు. అయితే అతనికి సినిమాలలో నటించాలని గాని, హీరో అయిపోవాలని గాని కోరిక లేదు. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత స్టార్ హీరో అయిపోయారు కృష్ణంరాజు గారు. హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన కృష్ణంరాజుకు చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఆయన దగ్గర రకరకాల కెమెరాలు కూడా ఉండేవి. ఆ అభిరుచితోనే హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఒక ఫోటో స్టూడియో ప్రారంభించారు. ఆ స్టూడియోలో ఫోటోగ్రాఫర్ గా పనిచేసే వ్యక్తి కృష్ణంరాజుని రకరకాల ఫోజులు ఫోటోలు తీసి డిస్ప్లేలో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన కొందరు సినిమా హీరోలా ఉన్నామని అనేవారు. ఆ క్రమంలోని ఒక వ్యక్తి కృష్ణంరాజు దగ్గరకు వచ్చి సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మద్రాసు తీసుకెళ్లాడు. మేకప్ టెస్ట్ కూడా చేయించాడు. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత తను మోసపోయాని గ్రహించారు కృష్ణంరాజు గారు. విషయం తెలిస్తే స్నేహితుల దగ్గర అవమానం తప్పదని భావించిన ఆయన హైదరాబాద్ వచ్చి స్టూడియోని అమ్మేసి ఆ డబ్బుతో మద్రాసు వెళ్లిపోయారు. ఎలాగైనా సినిమాలలో అవకాశం సంపాదించాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు కృష్ణంరాజు గారు. అదే సమయంలో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో వీరాభిమన్యు సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు సుందర్లాల్ నహతా డుండి. ఈ సినిమాలో శ్రీకృష్ణుడుగా ఎన్టీఆర్ గారిని ఫిక్స్ చేసుకున్నారు. టైటిల్ రోల్లో నటించేందుకు ఒక అందమైన చురుకైన యువకుడు కోసం చూస్తున్నారు. అంతకుముందు వచ్చిన నర్తనశాల, పాండవ వనవాసం సినిమాలో అభిమన్యుడిగా హరినాథ్ గారు నటించారు. కాబట్టి అతన్ని తీసుకుందామని నిర్మాత డుండి గారు అన్నారు. కానీ దానికి మధుసూదన్ రావు గారు ఒప్పుకోలేదు. రొటీన్ గా వెళ్లడం ఎందుకు, ఎవరైనా కొత్త కుర్రాన్ని పరిచయం చేద్దాం అన్నారు. ఈ డిస్కషన్ జరిగిన రోజు డుండి గారు మద్రాసులోని ఆంధ్ర క్లబ్ కు వెళ్లారు. అక్కడ కనిపించిన కృష్ణంరాజు ఆయన్ని ఆకర్షించారు. 6 అడుగుల పైన ఎత్తున్న కృష్ణంరాజు అభిమన్యుడి పాత్రకు సరిపోతాడనిపించింది. అతను కూడా సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న డుండి తాము చేస్తున్న సినిమా వివరాలు చెప్పి ఆఫీస్ కి రమ్మన్నారు. మరుసటి రోజు డుండి గారు చెప్పిన అడ్రస్ కి వెళ్లారు కృష్ణంరాజు గారు. అక్కడ డుండి గారు ఉన్నారు కానీ డైరెక్టర్ మధుసూదన్ రావు గారు లేరు. ఆయన వచ్చే వరకు వెయిట్ చేయమని కృష్ణంరాజుకు చెప్పారు డుండి గారు. బయట హాల్లోకి వచ్చారు కృష్ణంరాజు గారు. అప్పట్లో ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. అందుకే వెయిట్ చేసే క్రమంలో మధ్య మధ్య బయటకు వెళ్లి సిగరెట్ తాగేవారు. అలా కొన్ని గంటల సేపు ఎదురు చూసిన డైరెక్టర్ గారు రాకపోవడంతో ఏమీ తోచక బయటకొచ్చారు. అలా వస్తున్నప్పుడు సిగరెట్ ప్యాకెట్ ని బల్ల మీద మర్చిపోయారు. కృష్ణంరాజు గారు అలా బయటకు వెళ్లిన కొద్దిసేపటికే డైరెక్టర్ మధుసూదన్ రావు గారు ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు. వచ్చి రావడంతోనే టేబుల్ పై ఉన్న సిగరెట్ ప్యాకెట్ చూశారు. డైరెక్టర్ గారు వచ్చారన్న విషయం తెలుసుకున్న కృష్ణంరాజు గారు ఆఫీసులోకి వెళ్లారు. అప్పుడు మధుసూదన్ రావు గారు అడిగిన తొలి ప్రశ్న, ఆ బల్ల మీద ఉన్న సిగరెట్ ప్యాకెట్ నీదేనా అని. దానికి కృష్ణంరాజు గారు నాదే సార్ అని చెప్పారు. నీకు మా సినిమాలో అవకాశం ఇవ్వడం లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని నిక్కచ్చిగా చెప్పారు మధుసూదన్ రావు గారు. అప్పటి వరకు ఆయన కోసం వెయిట్ చేసిన కృష్ణంరాజు గారికి కోపం వచ్చింది. చిన్నతనం నుంచి కాస్త కోపంగా ఉండే ఆయన డైరెక్టర్ మధుసూదన్ రావు గారిపై తన కోపాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇస్తానంటే నేను వచ్చాను, ఇప్పుడు లేదంటే ఎలాంటూ నిలదీశారు. దానికి మధుసూదన్ రావు గారు, నాకు సిగరెట్ తాగేవాళ్ళంటే ఇష్టం ఉండదు, నా కోసం నీ అలవాట్లు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు, అలాగే సిగరెట్ తాగే వాళ్ళకు అవకాశం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పారు. ఆ మాటతో చేసేది లేక వెనుదిరిగారు కృష్ణంరాజు గారు. అలా ఒక సిగరెట్ ప్యాకెట్ వల్ల మంచి అవకాశాన్ని వదులుకున్నారు కృష్ణంరాజు గారు. ఆ తర్వాత అభిమన్యుడి పాత్రలో శోభన్ బాబు గారిని తీసుకున్నారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత చిలకా గోరింక సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు.